ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. మన కాకినాడలో రీసెంట్గా నేను ఒక హౌస్ షేర్ చేశాను. ఒకేలా ఉండే 2 హౌస్లు సేల్కి ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ ఒక హౌస్ అయితే పెట్టేశాను. ఇది సెకండ్ హౌస్ అనమాట. చిన్నగా డిజైన్స్ మారుతాయి అంతే కానీ సేమ్ ఒకేలా ఉంటాయి. 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అనమాట. న్యూ బిల్డింగ్ ఇది. అండ్ మన ఛానల్లో అన్ని న్యూ బిల్డింగ్సే షేర్ చేశాను అనుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫుల్ ఇంటీరియర్ వర్క్తో సూపర్ డిజైనింగ్ అయితే చేశారు హౌస్ అంతా కూడాని. అండ్ ఇది వచ్చేసి గేట్ ఓపెన్ చేయగానే పార్కింగ్ ఏరియా అనమాట. అండ్ ఇక్కడ రైట్ సైడ్కి ఏమో స్టెప్స్ వస్తాయి. స్టెప్స్ కింద అయితే బాత్రూమ్ అయితే రాదు కానీ బ్యాక్ సైడ్ అయితే కామన్ బాత్రూమ్ ఇచ్చారనమాట. అది కూడా చూసేద్దాము. అండ్ ఇటు వస్తే మనకి ఒక సందంతా ఫ్రీగా మూవ్ అయ్యేలా ఇచ్చారు. అండ్ మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారా? అలా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. కాకినాడ విశేషాలతో పాటు నా కబుర్లు కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేసేయండి. కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ 10Kకి దగ్గరగా ఉంది. సో మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే త్వరగా మనం 10K సెలబ్రేషన్స్ అయితే చేసేసుకోవచ్చు. ఓకేనా మరి? అండ్ ఇంకా లోపలికి ఎంటర్ అయిపోతే లివింగ్ హాల్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. టీవీ యూనిట్ కూడా మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ కిచెన్ కానీ ఇదంతా కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అవన్నీ చూద్దాము. అండ్ హాల్ చూస్తే మనకి రైట్ సైడ్కి 2 బెడ్రూమ్స్ వస్తాయన్నమాట. అండ్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి టీవీ యూనిట్ దగ్గర మరొక ఎంట్రన్స్ ఉంది. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్. 145 గజాల్లో అయితే ఇల్లు కట్టారనమాట. సో ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర కూడా ఈ విధంగా కబోర్డ్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఇక్కడ మళ్ళీ మనం టీవీ పెట్టుకున్న తర్వాత కిందన గ్రానైట్లా ఇచ్చారు. మీకు కబోర్డ్స్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇది మరొక ఎంట్రన్స్ అనమాట. టీవీ యూనిట్ పక్కగా ఎంట్రన్స్ వచ్చింది. అండ్ ఇక్కడ విండోస్ దగ్గర కూడా మనకి మూవబుల్ నెట్స్ మెస్లు అయితే ఇచ్చారనమాట. అంటే మస్కిటో నెట్స్ అయితే వచ్చేసాయి. అండ్ ఇక్కడ ఇంకా ఇలా విండో అయితే వస్తుంది డోర్ పక్కనే. ఫస్ట్ అయితే మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. కొంచెం పవర్ లేదనమాట. లేదంటే మీకు షో లైట్స్ అవన్నీ కూడా వేసి చూపించేదాన్ని. ఆల్రెడీ సేమ్ హౌస్ షేర్ చేశానని చెప్పాను కదా. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది తీసేటప్పుడు పవర్ ఉంది. సో కాబట్టి షో లైట్స్ ఎలా ఉంటాయి ఏంటనేది మీరు ఆ వీడియోలో కూడా చూడొచ్చు అనమాట. సో ఇది మాస్టర్ బెడ్రూమ్లో అయితే కబోర్డ్స్ చాలా ఎక్కువ ఇచ్చేసారు ఫ్రెండ్స్. ఇక్కడ డ్రెస్సింగ్లా యూజ్ చేసుకోవడానికి కూడా విండో చుట్టూ కూడా కబోర్డ్స్ ఇచ్చారనమాట. మొత్తం కూడా ఎక్కువ స్టోరేజ్, అంటే క్లాతింగ్ మనకి ఎంత ఉన్నా సరే సర్దుకునేలాగా పెద్దగా ఇచ్చారు కబోర్డ్స్ అనేది. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. చాలామంది ఈ మధ్య మన ఛానల్ని తక్కువగా చూస్తున్నారు. సబ్స్క్రైబర్స్ అయితే చాలామందే ఉన్నారు. మీకు ఏమైనా నోటిఫికేషన్ రావట్లేదా ఏంటి అనేది కూడా ఒకసారి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడ చూడండి ఈ విధంగా మెస్ డోర్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఇది అటాచ్డ్ బాత్రూమ్. అండ్ ఈ బాత్రూంలో కూడా టైల్స్ అవి కూడా చాలా బాగా డిజైన్ చేశారు. షవర్ ఉంది అండ్ వాష్ బేసిన్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. సో ప్రతిదీ మీకు ఎందుకు చూపిస్తానంటే ఇల్లు కొనుక్కోవడం అంటే మాటలు కాదు. సో ఇల్లు నచ్చాలంటే మీరు ప్రతిదీ వీడియో కంప్లీట్గా చూస్తే హౌస్ ఎలా ఉంది అనేది తెలిసిపోతుంది అనమాట. సో అందుకే నేను మీకు ప్రతిదీ చూపిస్తాను. అండ్ ఇంకా మరొక బెడ్రూమ్ కూడా చూసేద్దాం. అది కూడా అటాచ్డ్ బాత్రూమ్తోనే మనకి ఇచ్చారనమాట.
సో ఈ ఇంటి కొలతలు వచ్చేసి మనకి 25x55 145 గజాల్లో అయితే కట్టారు ఫ్రెండ్స్ ఈ హౌస్. అండ్ ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. మనకి కాకినాడ రాయడపాలెంలో అయితే ఉంది. అండ్ ఈ బెడ్రూమ్ నుంచి ఇలా అవుట్ సైడ్కి వచ్చేస్తే ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అనమాట. సో డైనింగ్ ఏరియా నుంచి పక్కకు వచ్చేస్తే ఇది పూజా రూమ్ అనమాట. డైనింగ్ ఏరియాలో గ్లాస్ కబోర్డ్ కూడా ఇచ్చారు, డైనింగ్ సెట్స్ అలా సర్దుకునేలాగా. పూజా రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఇది వచ్చేసి కాకినాడ రాయడపాలెంలో ఉంది హౌస్ అయితే. అండ్ మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ని అండ్ డైరెక్ట్గా విజిట్ చేసి హౌస్ చూడాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 72 lakhs అయితే చెప్తున్నారు, మీరు అడగొచ్చు అనమాట, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇన్ కేస్ ఆఫ్ మీకు హౌస్ నచ్చితే తీసుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ చేస్తే మోర్ డీటెయిల్స్ అనేది మీకు చెప్తారనమాట. కిచెన్ కూడా కబోర్డ్స్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది. కౌంటర్ టాప్ కూడా పెద్దగా ఇచ్చారు. మోడ్యులర్ కిచెన్ కాబట్టి ఈ ర్యాక్స్ అయితే కంపల్సరీ ఉంటాయి కదా, ఇవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడడానికి చిన్నగా అనిపించింది కానీ స్టోరేజ్ అంతా కూడా సర్దుకోవడానికి చాలా కబోర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. కంప్లీట్ హౌస్ అయితే ఇది. మీకు డీటెయిల్స్ ఇచ్చారనే అనుకుంటున్నాను, నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగొచ్చు. అండ్ బట్ వీడియో కంప్లీట్గా చూడకుండా చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాషింగ్ ఏరియా అండ్ ఒక వాష్ బేసిన్ కూడా వచ్చేసింది. మోటార్ కూడా ఇక్కడే ఉంది. అండ్ ఇక్కడ చూడండి కామన్ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చేసారనమాట. టోటల్లీ ఇల్లంతా కూడా చాలా బాగుంది. మీకు నచ్చిందా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దే, మోర్ వీడియోస్ చేయాలి కదా మరి. అండ్ 10K సెలబ్రేషన్స్ మాత్రం అస్సలు మర్చిపోకండి. చేసుకోవాలి అంటే మీ సబ్స్క్రైబ్ అనేది చాలా అవసరం అనమాట. అండ్ ఇంకా ఇది హౌస్ అయితే మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే.